హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, మేమైతే మా ఊరికైతే వచ్చాం. ఇప్పటికి 2-3 ఇయర్స్ అయితే నేను రాక. అయితే మా అల్లుడు స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం మామ, కొత్తగా కట్టిర్రు అన్నాడు. అరే స్విమ్మింగ్ పూల్ కి ఏం పోతావరా, మన ఊర్లోనే మా ఊర్లోనే పొలం దగ్గర ఒక బోరింగ్ ఉందా, తీసుకెళ్తా అని చెప్పేసి సో గాయస్ ఇప్పుడైతే స్విమ్మింగ్ అయితే చూడండి ఎంత ప్యూర్ ఉందో వాటర్ దగ్గర. ఇప్పుడు మొత్తం దీంట్లో స్నానం చేయబోతున్నా. మస్తు కూల్ ఉంది. ఇప్పుడైతే స్నానం చేయబోతున్నా. అరే అశోక్ సార్ మైక్ పట్టుకో. చాలా రోజులు అయితే స్నానం చేయకుండా. సో గాయస్ ఇక్కడ మైక్ ఇస్తాను. సో గాయస్ చాలా రోజులు అయితే నేను స్విమ్మింగ్ చేయక, ఇప్పుడు నేను మొత్తం దూకేస్తా. మొత్తం నేను అక్కడ ఉండి స్వెట్ వచ్చేసింది. ఈ వాటర్ చాలా ప్యూర్ ఉంటుంది వాటర్. ఇప్పుడు డైవ్ వేస్తా చూడండి, ఇక మస్తు ఎంజాయ్ ఉంటుంది. పట్టుకోరా మైక్ ఇంకో సో గాయ్స్ సూపర్ ఉంది. వాటర్ అయితే కూల్ ఉన్నాయి మొత్తం. దా స్విమ్మింగ్ చేద్దా. ఇక మన బ్రోస్ అందరూ బ్రో హాయ్ పూరి అందరు మన ఛానల్కి హాయ్ పూరి వెళ్ళదు ఇక క్రాజ్ ఒక దూకు పైకి దూకు. సో గాయస్ మొత్తం ప్యూర్ ఉంది వాటర్. కొంచెం ముందుగా మా అల్లుడు అయితే స్నానం చేస్తుండే. ఎట్లా అనిపిస్తుంది చెప్పరా? అది ఎలా అనిపిస్తుంది గట్టి చెప్పు. మొత్తం చెప్పు ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇప్పుడు వాటర్ ఎలా ఉంది? వాటర్ బాగుంది. స్విమ్మింగ్ పూల్ కన్నా బాగుందా లేదు ఇక్కడ? సో గైస్ ఇప్పుడు దీంట్లో స్నానం చేపిస్తున్నారా? అయ్యో అది చూపి బర్రె చూపి. ఇక ఇక్కడ నుంచి పైకి ఎక్కుదామా? పట్టుకో దూకుదామా లేదా? అరే చెప్పు డైవ్ వేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్విమ్ చేస్తే కిందికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫస్ట్. సో గైస్ ఇప్పుడైతే మేము డైవ్ వేస్తాం. చూడండి ప్యూర్ వాటర్ ఇదంతా. కిందికి వెళ్ళి వచ్చేస్తాం. ముందే కూడా వస్తాం చూద్దాం ఒకసారి. అక్కడ మా బ్రో మా ఫ్రెండ్ సావడంగా దాన్ని కూడా తీసుకో స్విమ్మింగ్ చేస్తున్నాడు. మా పొలాలు వచ్చి మంచిగా ఉన్నాయి. సో గాయ్స్ ఇప్పుడైతే నేను మా అల్లుడు అయితే ఇప్పుడు స్నానంకి వచ్చిన. ఎలా అనిపించింది నీకు ఎక్స్పీరియన్స్? బాగుందా? స్విమ్మింగ్ నేర్చుకుంటావు ఇక్కడ? మాకు పొలాల దగ్గర అయితే బోరింగ్ ఉంటుంది కదా, మంచి ఫ్రెష్ వాటర్ ఉంటాయి. అటు చూపి ఒకసారి ప్యూర్ వాటర్ వచ్చేస్తుంది ఇక్కడైతే. మనము ఫైనల్గా వస్తే నేనే హ్యాపీగా. ఫైనల్గా వస్తే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్లో మీరు స్నానం చేయాలనుకుంటే మా దగ్గర మా ఊరు పట్టించి బోరింగ్ ఉంది మంచిగా. వాటర్ మైక్ మునిగిపోతుంది. ఇది వాటర్ సౌండ్ ఉంది. నువ్వు కూడా స్నానం రారా? సో గాయస్ మా వాళ్ళందరం మేమందరం కలిసి స్విమ్మింగ్ వెళ్ళి వచ్చేసినాం. మొత్తం బట్టలు తడిచిపోయినాయి. అక్కడ చేంజ్ చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి ఇంటికి పోయి చేంజ్ చేసుకుంటాం. ఇక మా అల్లుళ్ళు మొత్తం ముగ్గురు. మా వాడైతే ఎలా ఉందిరా? ఎలా అనిపించిందిరా స్విమ్మింగ్? హర్ష సూపరా? పొలాల్లో స్విమ్మింగ్ పూల్ అంతే. ఫైనల్గా వస్తే నేనే హ్యాపీగా. ఫైనల్గా వస్తే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా రోజులు అయితే మా విలేజ్కి వచ్చి ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తానని. బట్ ఎప్పటికప్పుడు నేను క్యాప్చర్ చేస్తూ ఉంటా. బట్ అప్లోడ్ చేసినప్పుడే లేట్ అవుతూ ఉంటుంది నాకు ఎడిటింగ్ వల్ల. అండ్ నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు ఫుల్ వీడియో పెడతాను నేను. ఇప్పుడు షార్ట్గా పెట్టాను కదా, ఈసారి ఈసారి ప్లానింగ్తో పెడతా. రైట్ గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నువ్వు ఇందులో ఉన్నావు చూడు, నువ్వే. నీ పేరు కావ్య కాదు. ఏం పేరు? నీ పేరు దేవి కావ్యశ్రీ.